కాశ్మీర్కు మళ్ళీ కళ. ఇది చాలా ఆహ్వానించాల్సినటువంటి విషయం. ఎందుకంటే కశ్మీర్ ప్రస్తుతం పర్యాటకం మీద ఆధారపడి అనేక మంది జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి పర్యాటకానికి అడ్డుకట్ట వేసి తిరిగి మళ్ళీ కశ్మీర్ కోలుకోకూడదు. కశ్మీర్ కోలుకుంటే కశ్మీరీలు అభివృద్ధి అయితే తీవ్రవాదానికి అలాంటి ఉగ్రవాదాలకి అవకాశం ఉండదు. కాబట్టి ఉగ్రవాదులు అక్కడ విచ్ఛిన్నం చేసేందుకు, అక్కడ చిన్నాభిన్నం చేసేందుకు, అక్కడ అలజడి రేపేందుకు ప్రయత్నం చేశారు. కశ్మీర్ అభివృద్ధి కాకూడదు అన్నది ఉగ్రవాదుల లక్ష్యం. కశ్మీర్ అభివృద్ధి అయితే తమకు చోటు ఉండదు అన్నది వాళ్ళ భయం. కాబట్టే మొన్నటి పెహల్గాం ఘటన ఆ విచ్ఛిన్నకారుల, ఆ ఉగ్రవాదుల లక్ష్యం ఏంటంటే కశ్మీర్లో అలజడి రేపాలి, టూరిస్టులు రాకుండా చెయ్యాలి, కశ్మీర్ అభివృద్ధి కాకుండా అడ్డుకట్ట వేయాలి. కానీ వాళ్ళందరి ఆశలకు తుంచేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుకట్ట వేస్తూ జనం మళ్ళీ కశ్మీర్ వైపు పెద్ద సంఖ్యలో పోగుపడుతున్నారు. కశ్మీర్లో టూరిస్టుల కలకల, మళ్ళీ భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ప్రత్యేక హోటళ్ళు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. అదేవిధంగా టూర్ ఆపరేటర్లు అనేక రాయితీలు ఇస్తున్నారు. దాంతో ఈ వేసవ కాలంలో కశ్మీర్లో అడుగుపెట్టి వేసవ తీవ్రత నుంచి ఉపశమనం, అదే సమయంలో కశ్మీరు మాదే, కశ్మీరు వెనక మేము ఉన్నాం అని చెప్పేటువంటి సంకల్పం చాటుతున్నట్టుగా కనిపిస్తుంది.